గత సంవత్సరం నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమావేశాలు కూడా నేను చెప్పడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లలో ఏదైతే బూత్ వారిగా కొంత వైఫల్యం చేపట్టే కొన్ని విషయాలు ఇతర విషయాలు మా సోదరులు చెప్పారు. వేరే వేరే వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. ఎన్నికల తర్వాత కొంతమంది కౌన్సిలర్స్ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగదీశ్వర రెడ్డి గారు చైర్మన్ వ్యతిరేకంగా 27-25 మంది కౌన్సిలర్లు యోగ్యులే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి పనిచేశారు. దాని తర్వాత ఎపిసోడ్ లో వాళ్ళు చైర్మన్ చెప్పే క్రమంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం పనిచేయడానికి తిరిగి కొంతమంది గతంలో మొత్తం ఉండిపోయిన వాళ్ళే తిరిగి పార్టీలో రావడం జరిగింది. వాళ్ళకు కూడా దామోదర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మీ వార్డులలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారంటే వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా దామోదర్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది, దామోదర్ గారి నాయకత్వం నడుస్తుంది. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా మాత్రం చేయాల్సిన సహాయ సహకారాలు ఏంటంటే దామోదర్ రెడ్డి గారి గురించి చెప్పడానికి రోజా చెప్పలేస్తా, కానీ ఇప్పుడు సమయం లేదు. ఒకటి చెప్తా, 1987లో మున్సిపల్ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి దామోదర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు బీరల్ రవీంద్ర రెడ్డి గారు ఇక్కడ అలా చనిపోయాడు. చాలా స్ట్రాంగ్ లీడర్ ఉండే ఆయనతో పాటు మీరా సత్యనారాయణ గారు పెద్ద మనిషి వైశాఖ కమ్యూనిటీకి వెళ్ళి ఆయన కూడా గాంధీవారి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళిద్దరు టికెట్ ఆస్పిరెంట్ ఉండే. ఎన్ జనార్దన్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా నియమింపబడ్డాడు. ఇక ఉన్న పెద్ద మనుషులందరూ కూడా మీరా సత్యనారాయణ గారు టికెట్ ఇవ్వని చెప్పారు. దామోదర్ రెడ్డి గారు మాత్రం రవీంద్ర రెడ్డికి ఇస్తాడు. పెద్ద మనుషులందరూ కూడా వచ్చి దామోదర్ రెడ్డి గారిని ఏమంటారంటే అవతల వర్షెట్ సత్యనారాయణ పెద్ద పిల్లలు పోటీ చేస్తున్నాడు కాబట్టి వయసు ఉండాలి కాబట్టి మీరా గారిని చేద్దామని చెప్పి అందరూ దామోదర్ గారిని కన్విన్స్ చేస్తే ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఉన్న 6 మాసాల పీసీ స్టూడెంట్ ఉన్నప్పుడు ఆయన అవకాశం వచ్చి ఒకటే బీఫా వచ్చే అవకాశం వచ్చింది. ఆ బీఫా దామోదర్ గారి చేతిలో పెట్టి నీ ఇష్టంరా, నువ్వు ఎవరు తీసుకొని తీసుకో, నేను గెలిపేసి రాను. దామోదర్ రెడ్డి గారికి నేను అప్పుడు దామోదర్ అన్న ఎందుకన్నా వయసులో లేదా గెలవాలి జనార్దన్ రెడ్డి గారు ఇది గెలిపించగలమని మాకు బీఫామ్ చేతిలో పెట్టారు. కాబట్టి గెలవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు జానారెడ్డి గారు, మోత్పల్లి నరసింహ గారు, అప్పుడు నా సిపిఎం పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అప్పుడు ఎల్లిరెడ్డి మాధవరెడ్డి గారు, అప్పుడు రాజ్యసభ సభ్యులు కల్వల ప్రభాకరరావు గారు, నరసింహ నాయక్ గారు రాజ్యసభ సభ్యులు, ఇట్లా ఎవరు లేరు. జిల్లా పరిచయం పొదుగు నరసింహారెడ్డి గారు, యోధులందరూ కూడా సిపిఎం టీడీపీ నుండి వాళ్ళ పొద్దు ఎలక్షన్ జరుగుతుంటే సూర్యాపేట నియోజకవర్గాన్ని సూర్యాపేట మున్సిపాలిటీని ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఒంటి చేస్తూ ఈ కార్యకర్తలు అందరినీ తీసుకొని ఒంటి చేస్తూ కార్యకర్తలు గడ్డపెట్టుకొని ప్రతి వార్డు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ సూర్యాపేట హిస్టరీలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దాడి చేసినప్పుడు దామోదర్ నాయకత్వం చేస్తాను. ఒకే నాడు సిపిఎం పార్టీ దాడి కానీ టీడీపీ పార్టీ మీద దాడి కానీ ముందు నడిపించిన నాయకుడు దామోదర్ రెడ్డి గారిని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఆనాడు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ బూత్ లో పోలింగ్ డబ్బాలు కూడా ఆ ప్రభుత్వం మారుస్తాయి ఒక అనుమానంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో డబ్బాలో భద్రపరిస్తే దామోదర్ రెడ్డి గారు ఆ గ్రౌండ్ లో ఎర్ర చిప్సీ కారు అక్కడే పడుకొని ఆ డబ్బాల జోలికి ఎవరు రాకుండా అంత కట్టుదిట్టగా కార్యకర్తలు దామోదర్ రెడ్డి గారు విజయనగరంలో ఒక ఇంట్లో కిరాయి ఉండేది. ఆ 2 బజార్లు కూడా అక్కడ ఉన్న ఇంటి ఓనర్స్ తోటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ 2 బజార్లను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొందరలో ఉన్న ఎవరైతే ఉండబడిన కార్యకర్తలు ఉన్నారో గట్టి వారిని రోజు 200 మందిని 300 మంది పెట్టేసుకొని
సూర్యాపేట నడి రోడ్ల మీద అవార్డు పోలీస్ కవార్డు లెక్క నడిపించి ఆ రోజు మీరా సత్యనారాయణ గారిని చైర్మన్ చేసిన ఘనత రామారావు గారిని ఎంతమంది మంత్రులు ఉన్నా కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఆ ఘనత ఆ నాణ్యత చెప్పుకుంటే పోతే చాలా మంది ఇస్తే అంతా. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ కొత్తగా 12-13 వార్డులు ఏర్పడి 45 వార్డులుగా ఈ మున్సిపాలిటీని అడ్డగోలుగా విభజించారు జగదీశ్వర రెడ్డి గారు. వాళ్ళకు అనుకూలంగా వార్డులను మలుచుకున్నారు. అయినా మనం 45 వార్డు కూడా చేయి గుర్తు ఉండాలి. ఆ రోజు వాళ్ళంత దౌర్జన్యం చేసినా కూడా దామోదర్ రెడ్డి దృఢ సంకల్పంతో ఎవరైనా కానీ చేయి గుర్తు వదిలిపెట్టొద్దు, ప్రతి బూత్ లో కూడా చేయి గుర్తు ఉండాలి, హస్తం గుర్తు అనేది బ్యాలెట్ లో ఉండాలనేది దృఢ సంకల్పంతో ఎలక్షన్ నడపడం జరిగింది. అంత బెదిరింపులు అన్ని రకాల పైసలతో ఒత్తిడి చేసినా కూడా 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. అది ఇక్కడ అందరికీ కూడా తెలుసు, పెద్దలకు తెలుసు. నేను కోరేది ఒక్కటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పాడు 45 వార్డు, 45 వార్డు మెజారిటీ వార్డులు మనం గెలవాలంటే నేను మొదటికెళ్ళి చెప్తున్నా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి మీటింగ్లో చెప్తున్నా, మీరు వార్డులలో ప్రభుత్వం తీసుకొచ్చే ప్రకారం మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియపరచాలి. రేషన్ కార్డు విషయం కానీ ఇండ్ల విషయం కానీ నేను మొదటికెళ్ళి చెప్తున్నా. ఇలా నా ఏజ్ సగం మంది మాసుంటే తిరుగుతున్నారు, సగం మంది పనిచేయట్లేదు. మీరు ఓటే తిరిగి తిరుగుతున్నా కౌన్సిల్ టికెట్ కౌన్సిల్ టికెట్ పోయినసారి కూడా దామోదర్ రెడ్డి గారు గ్రామ స్థాయిలో ఉండబడిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ వార్డులకు ఇన్ఛార్జ్ చేసి వాళ్ళతోటి ఆ వార్డు సర్వే ఈ వార్డు వేనాడు పోటీ చేస్తుంటే ఆ వార్డు విస్తీర్ణం ఉందో అది మేము ఇచ్చేది. వాళ్ళు ఎంక్వైరీ చేసి వేనాడు కరెక్టా కాదా అని వాళ్ళు చెప్తే దాని ప్రకారం ఎక్కువ మంది సీట్ ఇవ్వడం జరిగింది. వస్తా ఉన్నాం. ప్రతి కులాలకు కూడా అవకాశం కల్పించింది. సామాజిక న్యాయం గురించి సోదరులు చెప్తూ ఉన్నాం. సామాజిక న్యాయం మొట్టమొదటి కూడా ఈ జిల్లాలో అందరూ రెడ్లే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇట్లా ఉన్నా కూడా తన నియోజకవర్గం వచ్చేసరికి సామాజిక న్యాయం 100% పాటించాడు. ఆ రోజు గుర్తు చేస్తా, జానారెడ్డి గారు మంత్రి, ఆ రోజు డీసీసీ ఎన్నిక అయింది. రెడ్డి గారి పెద్దన స్వర్గీయ మన ప్రియతమ నాయకులు వెంకటరెడ్డి గారు, సెక్రటరీ విజయేందర్ రెడ్డి గారు డీసీసీ చైర్మన్ కావాలి. దామోదర్ రెడ్డి గారు వ్యతిరేకించాడు. దామోదర్ రెడ్డి గారు రామస్వామి అని మేకల రామస్వామిని మనుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని దానికి ప్రపోజ్ చేశాడు. అందరు కలిసి రాజశేఖర రెడ్డి గారి ఈ పంచాయతీ జరిగి రాజశేఖర రెడ్డి గారు దామోదర్ గారిని చైర్మన్ గా దామోదర్ రెడ్డి గారి వాదంతో ఆ రోజు బీసీకి డీసీఎంఐ చైర్మన్ జరగడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ప్రతి కులానికి కూడా ఏదొచ్చినా కూడా ఈ కులం ఉండా ఆ కులం ఉండా ఈ కమిటీ కులా ఈ ఎంపీ ఈయనుండా ఇట్లా అన్ని కూడా బేరీ చేసుకుని చూసుకొని ఇస్తా ఉంటాడు. ఆ రోజు 9లో 2004లో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినాక ఆనాడు తిరుమల వ్యవసాయ మార్కెట్ పెద్ద మార్కెట్ ఎంతో మంది దామోదర్ రెడ్డి సొంత భావనలో ఆయన ఆ రోజు హెచ్ఎంపీ ఆయన బలంగా కోరుకున్నాడు. ఎంతమంది కోరుకున్నా కూడా బీసీకి ఒక దృక్పథంతో ఆ రోజు శివుడి వెంకన్న గారిని మార్కెట్ చేయడం జరిగింది. రెండోసారి వచ్చింది, రెండోసారి అవకాశం కూడా శివుడి వెంకన్న గారిని కంటిన్యూ చేయడం జరిగింది. దాని తర్వాత జిల్లా తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాలు డివైడ్ అయ్యాక కొట్టబాడి సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడికి పోటీ వచ్చింది. పోటీ వస్తే కొంతమంది మిత్రులు పేర్లు వస్తే శెట్టి వెంకన్న గారిని ప్రపోజ్ చేసిన దామోదర్ రెడ్డి గారు ద్రోహం చేసిన వ్యక్తులే ఈ 13 నెలల కాలం నాలాంటి కార్యకర్తకు ఆపడం జరిగిందని కూడా కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే ఈ గాంధీభవన్ లీడర్లను మందులగడ్ చాపల లీడర్లను సూర్యాపేట నియోజకవర్గం లీడర్లను ప్రశ్నించి దండబెట్టి చెప్తున్నా. ఈ నాయకులు కానీ ఈ నాయకులు ఇది గొడవ మా మీదికి ఇది కొద్ది దీన్ని గబ్బు పట్టి వద్దని కూడా ఎందుకంటే
ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళతో సంబంధాలే. ఓకే, సంతోషం. ఎవరి ఇష్టం వారు, ఎవరు అభిప్రాయం ఉంటే ఎవరు అభిప్రాయం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకు రాకపోయి ఉంటే ఎవరైతే ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళంతా గులాబీ కాంగ్రెస్ తిరగడం. నా మాత్రం మా కాంగ్రెస్ మాక దామోడి గారు ఇచ్చిపెట్టేది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టు. దగ్గర దామోడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టగా మనం ఇచ్చిపెడతాం. నా ఓవేసే కానీ చెప్తున్నా, నేను నమ్ముకున్న నాయకుడు దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండా, దామోదర్ గారు కాంగ్రెస్ జెండా ఇచ్చిపెట్టాడు. వేనాడు దామోదర్ గారు దామోదర్ గారి కుటుంబానికి అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో వారి కుటుంబానికి మా అందరం కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వం కూడా ఏ అవకాశం వచ్చినా కూడా సర్వోత్తమ్ రెడ్డి గారిని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యం ఉంటాడు, కొద్దిగా ఫిజికల్ గా కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది. కాబట్టి ఆయన గైడెన్స్ ఇస్తున్నాడు. ఆయన నాయకత్వంలో మనం పనిచేసుకోవాలి. ఇక్కడ 45,000 సెలక్షన్ కూడా ఇదే ఇంట్లో కూర్చోబెట్టి ఇక్కడ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ఆఫీస్ దామోదర్ రెడ్డి గారి ఉంటే అది కాంగ్రెస్ ఆఫీస్. ఈ ఇల్లు కూడా నారాయణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ భోజనం చేసినట్టు అయ్యాడు. జయపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ అయ్యాడు. గులాబ్ నబీ ఆచార్య గారు కూడా ఇక్కడ నుంచి అంటే ఏ కార్యక్రమం వచ్చినా నిలబడి చేసేది దామోదర్ రెడ్డి గారి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాడు. ఆయన జీవితం మొత్తం కూడా, ఆయన ఆస్తులు పోవడం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల గురించి ఆయన జీవితాంతం ఇప్పుడు అంటే ఉల్లేఖనగర్లో మనం మనం మాట్లాడు ఒకసారి ఇన్ఛార్జ్ ఏమంటారు, ఇన్ఛార్జ్ తర్వాత కాసు 7 గంటలకు 6:30 మధ్యన నేను సీటు తీస్తా. తూర్పు నియోజకవర్గంలో శతగాతులు, సరిపిల్లలు, మందలింపులు, ఓదార్పులు ఈ 2 నియోజకవర్గాలు రోజు పొద్దునే 7 గంటల నుంచి 10 గంటల దాకా ఈ పని పోవాలి. అంత అధిక సహకారం చేస్తూ తిరుగుకుని వచ్చి మళ్ళా 11 గంటలకు పంచాయతీ తిరిగి చేసి పంచాల పోవాలి. పంచాల పోవాలి మానవ కూడా కలిసినట్టుగా పోయిన మున్సిపాలిటీలో 15 సీట్లు వచ్చి 45లో ఈసారి కనీసం 40 వార్డు చేసుకునే పరిస్థితి ఇస్తున్నాం. చాలా వార్డు సగం వార్డు నేను నెంబర్ అన్ని వార్డు చెప్పాలి సార్. ఎవరు మీకు 23 అయింది, 26లో మంచిగా ఉంది అన్నట్టు అలాగే ఇలా పక్క కాన్స్టిట్యూన్సీ కూడా చూస్తా ఉన్నాం. అన్న పేరు ఎంత ఉన్నాం, దామోదర్ రెడ్డి అన్న పేరు. జగదీశ్వర్ రెడ్డి ఇవాళ దామన్న ముందు గెలిచిందంటే అదొక వండర్. ఇంత కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ లీడర్లు ఉండి కూడా మనం ఓడిపోయినామంటే చాలా బాధ అనిపిస్తుంది. సరే అయ్యింది, అయిపోయింది. ఇప్పుడు నేను తెలుసుకున్నానంటే ప్రాణమైన దామనకి ఇచ్చినట్టుంది. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో ఈ బీఆర్ఎస్ పార్టీని మన సూర్యాపేట దరిదాపులు అలాగే మన సూర్యాపేట జిల్లాలోనే లేకుండా చేయాలని చెప్పి నెక్స్ట్ అన్నగారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. 100% ఆయన గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ 100% మురళీనాయకన్న గారు నేను కలిసి పెద్దలతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, సీఎం గారితో, మహేష్ గారితో, మీనాక్షి గారితో వాళ్ళ సాక్రిఫైస్ ని మేము వివరించి కంపల్సరీ అన్నకు పెద్దపీట వేసి ధన్యవాదాలు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. ఇటువంటి లీడర్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా చాలా మంది మాట్లాడినారు. నా గురించి, నాన్నగారి గురించి చాలా చెప్పినారు. ఒకటే చెప్తాను, నాన్నగారు నాకు మొదటి నుంచి చెప్పేది, మాది మొదటి నుంచి మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ కుటుంబం అంటే రామరెడ్డి గారి కుటుంబం. ఆ విధంగా చేసుకుంటూ వచ్చినాం. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మేము వ్యక్తిగతంగా నోరు తెరిచి మాకు పదవి కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు. కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాన్నగారు 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 8 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సంగతి గుర్తుకొస్తున్నారు. నాన్నగారు చెప్తూ ఉంటారు, మనం పార్టీకి చేసింది కాదు, పార్టీ కూడా మనకు చేసింది మనం గుర్తు పెట్టుకోవాలి.
అదే విధంగా మా పెదనాన్న గారైన రామరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అవకాశాలు వస్తే తప్పకుండా ప్రజా జీవితంలోకి, ఎందుకంటే నాన్నగారు అడుగుజాలలో, కుటుంబం అడుగుజాలలో, కాంగ్రెస్ పార్టీ అడుగుజాలలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా మా ప్రాణం పోయేంత వరకు ఇచ్చే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నా. అన్ని అర్హత నుండి కూడా ఎప్పుడు కూడా 2000 అన్నకు చెప్తున్నాను, 2014లో భువనగిరి పార్లమెంట్ టికెట్ కోసం నేను అప్లై చేసుకున్నా. అప్లై చేసుకుంటే ఆ రోజున్న పరిస్థితిలో నా పేరు, ఆ రోజు ఎంపీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పేరు, ఆ రోజు ఆయన ఎంపీగా ఉండే 2 పేర్లు, 7 ఎమ్మెల్యేలు సెగ్మెంట్ లో నా పేరు ప్రతిపాదించినారు. అయినా కానీ ఆ రోజు తెలంగాణ వచ్చింది, కొత్త రాష్ట్రం అని చెప్పి ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి అన్న బాగా కృషి చేసిందని చెప్పి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకున్నది. ఒకే కుటుంబంలో ఒక్కరికి అవకాశం ఇస్తామని చెప్పింది. అదే సూక్తితోటి, ఎందుకంటే నాన్నగారు చెప్పినారు, ఐడియాలజీని నమ్మి మన రాజకీయాల్లో ఉన్నాం, అందుకోసమే అవకాశం కోసం నువ్వు వేచి ఉండక తప్పదని చెప్తే మీ అందరికీ తెలియకపోవచ్చు, శత్రువానికి పరిచయం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. అన్న, నేను 10th లో గోల్డ్ మెడలిస్ట్ ని, ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ ని, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ని, ప్రపంచంలో 5వ పెద్ద యూనివర్సిటీ 2వ యూనివర్సిటీలో అయిన యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ అనార్బర్ లో MBA చేసిన, అక్కడ కూడా యూనివర్సిటీ టాపర్ ని, ఫార్చ్యూన్ 150 కంపెనీ అయిన క్యాపిటల్ వన్ లో ఏషియాకి అధిపతిగా పనిచేసిన, 4 దేశాల్లో ఉద్యోగం చేసిన, 7,000 మంది ఉద్యోగులు నా కింద ఉండే, రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దామని అయినా కానీ నేను ఒకటే చెప్తున్నాను, అవకాశాలు అందరికీ రాకపోవచ్చు, కానీ ఓపిక అవసరం. మనం ఓపిక బట్టి ఉన్నప్పుడు తప్పకుండా ఖచ్చితంగా సముచితమైన స్థానం వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం నాకున్నది. పార్టీ మీద ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా గుర్తిస్తాం. ఈ రోజు కూడా నాన్నగారికి అధికారంగా ఏ పదవి లేకపోయినా వారికి సూర్యాపేట విషయానికి వచ్చినప్పుడు, తుంగతుర్తి విషయానికి వచ్చినప్పుడు ఏ గౌరవమైన మంత్రి అయినా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ వారి సలహా సూచన మేరకే పనిచేస్తున్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నా. అధికారులు ఉన్నా లేకపోయినా కార్యకర్తల కోసం పనిచేసే నాయకులు మీరు. అందుకోసమే ఎక్కడ లేని విధంగా సూర్యాపేటలో ప్రజా దర్బార్ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా నాన్నగారు కానీ నాకు కానీ నేరుగా విన్నవించుకునే అవకాశం ఉంటుందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కూడా డెమోక్రటిక్ పద్ధతిలో ఈ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒకటైనా బాధ ఏంటంటే, సరే నాన్నగారు చెప్పుకోలేకపోవచ్చు, కానీ చార్మినార్ తో పాటు మాకు టికెట్ ఇచ్చారన్న. మెంబర్షిప్ కాంగ్రెస్ మెంబర్షిప్ లో నంబర్ 1, మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ లో నంబర్ 1, కానీ టికెట్ పెట్టించినారు. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే సమయం లేదు. మళ్ళీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టినారు. మళ్ళీ పోటీగా అభ్యర్థి పెట్టినారు. మళ్ళీ నామినేషన్ విత్డ్రావల్ ఇది ఏదని చెప్పేసరికి ఒళ్ళు బట్ట చదువుకునేసరికి సమయం అంతా అయిపోయింది. అవతల పక్క మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారు ఉండే, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినారు. ఇందాక చాలా మంది చెప్పినారు, పెద్దలు చెప్పినారు, అందుసీన్ అన్నగారు చెప్పినారు. మన పార్టీలో పనిచేస్తూ మనకు ద్రోహం చేసిన నాయకులు మాత్రం పక్కన పెట్టే కార్యక్రమం పార్టీ తీసుకోవాలని చెప్పి ఎవరైతే అటు టీఆర్ఎస్ పనిచేసి మళ్ళీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ కాంగ్రెస్ కన్వర్ వేసుకొని సిగ్గులో తిరుగుతున్న నాయకులను మాత్రం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఆ వర్గం ఈ వర్గం అని మాత్రం ఎవరైనా ఏ వర్గం అయినా చెయ్యి గుర్తుకు చేసిన వాళ్ళని మాత్రం గౌరవించమని చెప్పి మాత్రం నేను చెప్తున్నా. ఎవరైతే పార్టీ పనిచేసినారో వారిని ప్రతి గౌరవిస్తాం, కానీ పార్టీ పనిచేయకుండా చెయ్యి గుర్తు మీద ఏనాడు వేయకుండా ఈ రోజు వచ్చి నేను జిల్లా అధ్యక్ష పదవి అడుగుతున్నాను, మండల పార్టీ అడుగుతున్నాను, కౌలు అడుగుతున్నా అంటే సిగ్గు లేదా మీకు?
సిక్కు ఏదైనా అడుగుతున్నానని చెప్పి ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను. అందుకోసమే సమయం తక్కువ ఉందని చెప్పి నేను ఎక్కువ మాట్లాడాను. ఈ రోజు ఏదైనా చెప్పిండు 48 వాటిల గురించి. మొన్న రావణ హాస్పిటల్ ఉండే పోయిన వారం కూడా. పోయిన వారం కొంచెం ఆరోగ్యం ఎదురుపెట్టిన తర్వాత నేను కూర్చుంటే ఒకసారి ప్రాణం పిలిచి వేరన్న ఉండే భాస్కర్ గారు ఉండే ఇచ్చి, అరే నువ్వు కూర్చొని రేపు 48 వాట్ల మన యాస్పిరెంట్స్ ఎవరు నువ్వు లిస్టు తయారు చేసి నాకు సబ్మిట్ చేయని చెప్పి ఆలోచించారు. అంటే ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన మనసుని దిక్కలేదు. ఇంకో మంచి విషయం ఏంటంటే దామన ఆరోగ్యం కుదుటపడింది. రేపు ఆయన ఫిర్యాదుల గురించి పోమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా. ఎండలు ఎక్కువనే చేయబట్టి నాకు చెప్పే పెద్దలు ఎండలు ఎక్కువనే చేయబట్టి ఎక్కువ తిప్పని చెప్పి డాక్టర్ ఆరోగ్యం కుదుటపడుతున్నాయి. అయినా కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు, మున్సిపాలిటీ మనం గెలిచి చాలా రోజులైంది. ఈసారి నువ్వు సవాలు తీసుకొని మున్సిపాలిటీ ఎట్లయితే మన పార్లమెంట్ ఎన్నికల్లో 74,000 మెజార్టీ గొప్ప చెప్పినాము. మున్సిపాలిటీ తీసుకొని 48 వార్డులకు తీసుకో, బయట తీసుకొని పనిచేయని చెప్పి నాకు చెప్పినారు. అదే విధంగా మీకు అండగా ఉంటూ నాన్నగారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సూచన మేరకు తప్పకుండా మీలో వాడిగా నాకే పని ఉన్నా పని లేకపోయినా చాలా సంతోషం. ఇంతమంది మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా కోసం అడిగారు. చాలా బాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఇంత ప్రేమ కలిగిన కుటుంబం మా కుటుంబం. ఇది కాంగ్రెస్ కుటుంబం. ఎప్పుడు నేను ఒక్కనే, నాకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్క లేరు, చెల్లెలు లేరు. కానీ రామోహన్ గారు ఇన్ని వేల మంది కాంగ్రెస్ కుటుంబాలు నాకు చాలా సంతోషం. అందుకోసమే ఎప్పటికీ కూడా ఈ సేవకుడిలాగా, మీ సోదరుడిలాగా, మీ కొడుకులాగా పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. వాస్తవాన్ని చూస్తా ఉంటే ఒక దుఃఖమైన సినిమా చూసినట్టుగానే ఉంది ఈ సినిమా. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ పార్టీ కొరకు మీరు పోరాటం చేసి ఆస్తులు అమ్ముకొని వాస్తవానికి ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మంచి రోజులు వస్తాయా, మనకు పదవులు ఎప్పుడు వస్తాయా? ఎందుకంటే మీ నాన్నలు దామోదర్ రెడ్డి గారిని నమ్ముకున్నారు, మీరు వారిని నమ్ముకొని పదవులు వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా కష్టపడుతున్నారు. అందుకే ఈసారి మన గౌరవ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారిని పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు 2017 కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎనలేని సేవలు చేసినటువంటి కార్యకర్తలకి వాస్తవానికి అధ్యక్ష పదవులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ మాటకు మాత్రం మన గాంధీ భవన్ కావచ్చు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఎన్నికల్లో అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 24 ఎంపీ ఎన్నికల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రో వాళ్ళకే అధ్యక్ష పదవులు ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. ముఖ్యంగా మనకి ఇక్కడ సూర్యాపేటలో 48 వార్డులు ఉన్నాయి. మీకు ప్రతి వార్డు నుంచి ఒక వార్డ్ అబ్జర్వర్ గా లేదా అధ్యక్షుడిగా, అదేవిధంగా మొత్తం టౌన్ కి టౌన్ అధ్యక్షుడిగా, అంటే మన మండలాల్లో ఉన్నట్టుగా గ్రామ అధ్యక్షుడు పొజిషన్ లో వార్డ్ అధ్యక్షుడు, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు అంటే మండల అధ్యక్షుడు. వీళ్లకు మేము దరఖాస్తులు స్వీకరించడానికి వచ్చినాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ ఒక అప్లికేషన్ ఫామ్ ను మీకు మన టౌన్ అధ్యక్షులైనటువంటి అంజద్ అలీ గారు మీకు అందరికి ఇస్తారు. ఇక్కడ ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నిజంగా ఆశాభావాలు ఉన్నారో, మీరు వాస్తవానికి మీరు వార్డు అధ్యక్షులుగా మీకు అనుభవం ఉందా, లేకపోతే మీరు న్యాయం చేయగలుగుతారా, కొంచెం ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళను ఈ పదవులు పెట్టుకోండి. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీలో రాబోయేదని ఎలక్షన్ జాతర ఉంటది. మనకి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ వాస్తవానికి మనం అనేక కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. కార్యక్రమాలు చేయాలన్నా మనకు ప్రతి ఒక్క చిన్న ప్రోగ్రాం చేయాలన్నా నాయకులు కార్యకర్తలు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తూ ఉంటారు. మనకు కొంత మర్యాద చేయాల్సి వస్తుంది. చిన్న చిన్న ఏమన్నా ఆర్థికంగా వాళ్ళకు అంటే ఛాయ్లో బిస్కెట్లన్నీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా ఆర్థికంగా ఉండాలి. అదేవిధంగా గతంలో 2017 కంటే ముందు ఎవరైతే నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉన్నారో మీరు ఈ అధ్యక్ష పదవులకు మీరు మీకు వెసులుబాటు కలుగుతా ఉంది. మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడే సమయం చాలా అయింది. మీకు ఒక అప్లికేషన్ మేము ఇవ్వబోతున్నాం. ఈ అప్లికేషన్ మన టౌన్ అధ్యక్షులు అంసాద్ అలీ గారి దగ్గర ఈ అప్లికేషన్స్ ఉంటాయి. ప్రతి అప్లికేషన్ లో మీరు దయచేసి ఇక్కడ అందరు గమనించగలరు. ఈ అప్లికేషన్ లో మీకు కుడి సైడ్ ఒక కాలం ఉంటది. మీకు ఫోటో పెట్టుకునే ఒక మన బ్లాక్ ఉంటది. ఆ బ్లాక్ లో మీరు మీ ఫోటో అందించి అదే విధంగా ఇంకొక అడిషనల్ గా ఇంకొక ఫోటోను పైన పిన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. మీకు బ్లాక్ ప్రెసిడెంట్ ఎవరైతే కావాలనుకున్నారో మీరు బ్లాక్ అధ్యక్షుల కొరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్లాక్ అధ్యక్షులు ఎక్కడైతే బ్లాక్ ప్రెసిడెంట్ పెట్టారో అక్కడ టిక్కు పెట్టి మీరు మీకు టౌన్ అధ్యక్ష పదవికి మీరు అర్హులు. మండలం అన్న దగ్గర టౌన్ అధ్యక్ష పదవికి టిక్కు పెట్టి మీరు ఏ టౌన్ అనేది మీరు ఇక్కడ మున్సిపాలిటీలు 2-3 ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ మున్సిపాలిటీ అనుకున్నప్పుడు ఒకటే మున్సిపాలిటీ కాబట్టి సూర్యాపేట రాయండి. మూడవది డివిజన్ అన్నప్పుడు డివిజన్ అంటే మీ ప్రతి వార్డులో ఒక డివిజన్ అనుకోండి. ఆ వార్డుకి ఎవరైతే డివిజన్ అధ్యక్షులుగా మీరు ఎన్నుకోబడాలనుకుంటున్నారో అధ్యక్ష పదవికి నామినేషన్ చేయాలనుకుంటున్నారో దయచేసి ఈ అప్లికేషన్లు మీరు అందరూ ఇక్కడ మన టౌన్ అధ్యక్షులైనటువంటి అంసాద్ అలీ గారికి వాస్తవంగా కోరుతా ఉన్నా. వాస్తవానికి నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే వినుకుంటూ ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. అదే విధంగా ఇక్కడ మీరు కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబం ఎంత పాపం వాళ్ళు అప్పుల పాలయ్యి అన్ని ఆస్తులు అమ్ముకొని కార్యకర్తలను కాపాడుకోవాలనే ప్రథమ ధ్యేయంతో మన పాప వారి సోదరుడు మన కుమారుడు సర్వోత్తమ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం పట్టించుకోకుండా వార్డుల గురించి తెలుసుకుంటున్నారనే నిజంగా నా కళ్ళలో చెప్పి అటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటేనే మీకు ఈ న్యాయం జరుగుతుంది. మీరు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మీరు న్యాయం చేయగలుగుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లీడర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తలవుగా అధికారం రావడం కోసం చాలా కష్ట నష్టాలు పడ్డాం. అధికారం వచ్చిన తర్వాత సంవత్సరాల కాలం గడిచింది. ఈ సంవత్సరాల కాలంలో ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన తర్వాత నాకు ఏం జరిగింది, నాకేం వరము ఉంది, నాకేం పదవు రాలేదే. 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, సంవత్సరం పోయింది, సంవత్సరాలు పోయింది, ఇంకా ఏంటి పరిస్థితి, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి, మాకేం పదవులు రావాలి. ఈ యొక్క నిరుత్సాహం ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంది. ఇది అక్షర సత్యం. అయితే దీన్ని గమనించిన అధిష్టానం మనకు వచ్చిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు దీని గురించి లోతుగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో పిసిసి ప్రెసిడెంట్ గారితో దామోదర్ గారు సీనియర్ నాయకులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవాలంటే విజయ బావుట ఎగిరేయాలంటే మన పార్టీ సంస్థాగతంగా గట్టిగా ఉండాలి. అసెంబ్లీ ఎలక్షన్ లో గెలవన్న సంకల్పం కూడా కాదు, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనం గెలిచి తీరాలి అనే ఏకైక ఉద్దేశంతో ప్రణాళిక రచించినప్పుడు వేరే భావాలు అక్కడ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంత ముందు వచ్చిన వాళ్ళు, పార్టీలో 30-40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన వాళ్ళు ఇన్ని రకాలు ఉన్నాయి, ఏ విధంగా చేద్దామని చెప్పి కట్ ఆఫ్ పెట్టారు. దయచేసి మిత్రులందరూ కూడా గమనించండి. 2017 కంటే మొదలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వారు మాత్రమే ఈ పదవులకు అర్హులు అని కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అర్హులు కారణంగా
వాళ్ళకి నెక్స్ట్ 2వ విడతలు 3వ విడతలు వాటి దగ్గర వస్తాయి. దయచేసి మిత్రులు ఇంకొక విషయం చెప్తా ఉన్నారు. 48 వార్డులు సూర్యాపేట ఒక పట్టణాధ్యక్ష పదవి, ఎవరు ఏ వార్డులో వార్డు అధ్యక్ష పదవికి అప్లై చేయదలుచుకున్నా దయచేసి దాని ముందర ఒకసారి మీరు చేసుకోండి. ఈ వార్డు అంటే మామూలు విషయం కాదు. ఒక మేజర్ గ్రామ పంచాయతీ అంతా సూర్యాపేట నియోజకవర్గంలో 4 మండలాలు, ఒక సూర్యాపేట పట్టణం. దయచేసి గమనించండి, ఒక్కొక్క వార్డు ఎంత ఇంపార్టెంటో. వార్డు అధ్యక్షుడిగా మీరు నామినేషన్ చేద్దాం, అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఈ వార్డు ప్రజలందరికీ నేను పరిచయం ఉన్నానా, ఫలానా వ్యక్తి జగన్ రాజేశ్వరరావు ఒక వార్డు అప్లై చేస్తున్నాను, జగన్ రాజేశ్వరరావు నేను ఆలోచన చేసుకోవాలి, ఈ వార్డు అందరూ నన్ను గుర్తుపడతారా, ఈ వార్డు ప్రజలకు ఇంతకు నేను ఏం సేవ చేసినాను, ఈ వార్డు ప్రజలకు ఇంతకు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరికి అందుబాటులో ఉండి ఏదో ప్రభుత్వ పథకాలు ఇబ్బందులు వచ్చినప్పుడు వారికి చెల్లెడు వార్డులో నేను ఉన్నానా లేనా, ఈ అర్హత నాకు ఉందా అని దయచేసి ఆలోచన చేసుకోండి. అర్హత ఉందని మీ ఆత్మసాక్షి చెప్తేనే మీరు అప్లికేషన్ పెట్టండి. 45 వార్డులు మెయింటైన్ చేయాలి. ప్రతిపక్ష వాళ్ళు ఏమనంటే మనం చూస్తున్నారు, సభలు సమావేశాలు నిర్వహించాలి. దానికి ఒక సామర్థ్యం శక్తి కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. పట్టణ అధ్యక్షులు వచ్చినారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అప్లికేషన్ ఇస్తున్న మన గడవ పట్టణ దయచేసి మీరు కూర్చుని ఆలోచించారు. కాబట్టి రేపైనా అప్లికేషన్ ఇవ్వండి. మీ యొక్క అర్హత ప్రమాణాన్ని బట్టే అప్లికేషన్ ఇవ్వండి తప్ప ఇప్పటికి అప్లికేషన్ లేదు. ఈ గౌరవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవాన్ని తగ్గిస్తున్నట్టు ప్రత్యేకంగా రామిరెడ్డి దామోదర్ గారి నాయకత్వంలో 2017 కటప్ కాదు, ఎప్పటి నుంచో మేము మెయింటైన్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసే వారికే పదవులు వస్తాయి తప్ప వేరే లేవు అని చెప్పి రామిరెడ్డి దామోదర్ గారు గంటపదంగా చెప్పి, అదే విధంగా దానికి ప్రత్యక్ష ఉదాహరణగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా తనకున్న అధికారాన్ని ఉపయోగించి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పొక్కుల వేలారెడ్డి గారు నియమించారు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సేవ చేస్తుందో ఏం చెప్పాల్సిన అవసరం తెలుసు. అదేవిధంగా వైస్ చైర్మన్ గత శ్రీనివాస్, మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పనిచేసే సభ్యులందరూ కూడా 12 మంది, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సభ్యులకే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఇచ్చినారు. ఇక రాబోయే కాలంలో కూడా దేవాలయ కమిటీలు కానివ్వండి, ఇంకేమైనా నామినేటెడ్ పోస్ట్ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రామిరెడ్డి దామోదర్ గారిని ఈ యొక్క పదవుల పంపకాలు ఖచ్చితంగా మీరు సంప్రదించాలని చెప్పి మా అధ్యక్షుల విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంగా పట్టాధ్యక్షులు వ్యవహరిస్తున్న మనందరి తరఫున ఒక తీర్మానం చేయాలి. ఇప్పుడు రైలు గారు అయితే అయ్యూబ్ గారితో ఒక మంచి ముద్ర చెప్తారు. రామిరెడ్డి సర్వోత్తర్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైన పదవి ఇవ్వాలి రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా తీర్మానం చేస్తా ఉన్నారు. నాయకుడు గౌరవ పరిస్థితిలో ఉంటే కార్యకర్త కూడా రొమ్ము ఉంచుకొని అదే ధైర్యంగా అదే గౌరవంగా పనిచేయడం. అధికారుల దగ్గర పోయి నిర్దేశించి పనిచేయించగలుగుతాం. పోలీస్ స్టేషన్ వెళ్ళినా, రెవెన్యూ ఆఫీస్ వెళ్ళినా మా నాయకుడు ఉన్నాడు అని చెప్పి అడ్డం తీసుకొని మాట్లాడగలుగుతాం. నడవబోది కాకపోతే మా నాయకుడు అయితే గొప్పల వేనారెడ్డి గారు అయితే డైరెక్ట్ గా ఫోన్ చేసి మా కార్యకర్త మొత్తం మీరు ఎందుకు పనిచేయరు, ఇటువంటి పని మీరు చేయకపోతే ఎట్లా మా కార్యకర్త నిర్దేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యం మనకు కూడా ఉంటుంది. కాబట్టి మన ధైర్యంగా పని చేసుకోవచ్చు. దయచేసి మురళీనాయక గారు మీ అందరం సభాముఖంగా మీ అందరం ఏకగ్రీయంగా చెప్తా ఉన్నాం. రామిరెడ్డి సర్వోత్తర్ రెడ్డి గారికి తప్పనిసరిగా గౌరవనీయమైన గౌరవప్రదమైన అది కల్పించండి. మేమందరం